మద్దూరుపాడు వద్ద ఉన్న టిడ్కో గృహాలు మంజూరైన వారు వెంటనే తమ ఓటు హక్కును అక్కడికి మార్చుకోవాలని, అప్పుడే సమస్యలు తీరుతాయని కావలి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి టిడ్కో గృహాల ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అక్కడ సమస్యలను అడిగి అధికారులను తెలుసుకున్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఓటు హక్కు ఈ ప్రాంతంలో ఉన్నప్పుడే నాయకులు అక్కడికి పరిగెత్తుతారని, వారి సమస్యల పరిష్కారానికి అది మార్గంగా ఉంటుందని వివరించారు. వెంటనే ఓటు హక్కును మార్చుకుంటే అధికారులు, నాయకులు మీ ప్రాంతానికి పరిగెత్తుకు వచ్చి మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నేతలు పాల్గొన్నారు. మంది కలిసి రోజువారీ అధికారుల చుట్టూ తిరగాలంటే సాధ్యం కాదు. ఒక అసోసియేషన్ ఫామ్ కావాలి. మీలోనే ఒకరు ప్రెసిడెంట్ గాను, ఒకరు సెక్రటరీ గాను, సో మళ్ళా ఆయన పాతుకుపోయి ఆయన రాజకీయ నాయకుడు మీ దగ్గర లంచాలు తినే స్టేజ్కి పోనీయకుండా సంవత్సరానికి ఒకసారి మనుషులు మారేటట్టుగా మీరు ఒక అసోసియేషన్ ఫామ్ కండి. మీ తరఫున వాళ్ళు అధికారుల దగ్గరకు పోతుంటే మేము కూడా వాళ్ళకి అన్ని విధాలుగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా ఆ విధంగా కూడా మీరు చేయండి అని కూడా చెప్తున్నా. ఇకపోతే ముఖ్యమైన విషయం మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, రాజకీయ నాయకులు అండ లేనంత కాలం ఈ ప్రాంతం అభివృద్ధి కాదు. ఎక్కడైనా రాజకీయ నాయకుల పాత్ర మీ కళ్ళకి కనిపించకపోయినా, రాజకీయ నాయకుడు అనేవాడు ఈ ప్రాంతంలో కౌన్సిలర్గా రేపు మీ ఇళ్ళకి వచ్చి ఓట్లు అడగాలని ధైర్యం వస్తే అప్పుడు వాడు ఇక్కడ సిమెంట్ రోడ్లు వేయాలన్నా, కాలువలు తీయాలన్నా, మురికి కాలువలు తీయాలని చూస్తాడు. అందుకని మీరు మీ ఓట్లన్నీ టౌన్లో ఉన్నాయి. టౌన్లో వాళ్ళు వచ్చి మీకు అభివృద్ధి చేయరు. ఇమీడియట్లీ మీరు ఇక్కడికి ఓట్లు మార్చుకుంటే అన్నీ మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి. నాయకులు వస్తారు, ఓటర్స్ అందరు వస్తారు, అధికారులు వస్తారు, అన్నీ వస్తాయి. ఓట్లు కావాలో పెట్టుకుని మీరు ఇక్కడ నివసించినంత కాలం రాజకీయ నాయకుల చూపు మీ మీద ఉండదు. అది చూడనంత కాలం పోటీ ఉండదు. ఎప్పుడైతే మీ ఓట్లు ఇక్కడ ఉంటాయో, ఇక్కడ కౌన్సిలర్గా పోటీ చేయాలని తొత్తరున్నటువంటి ప్రతి నాయకుడు కూడా పనులు చేయడం స్టార్ట్ అవుతుంది. మీ రేషన్ కార్డులు వాళ్ళే చూస్తారు, మీ ఆధార్ కార్డులు వాళ్ళే చూస్తారు. అన్నీ జరగాలంటే మొట్టమొదటి మేము మంచిగా చెప్తున్నా, ఓటర్ని మీరు ఇక్కడికి మార్చుకోమని చేతులెత్తి మీకు నమస్కరిస్తున్నా. మీ జీవితాలు బాగుపడాలంటే కూడా ఇది నాకేం కాదు, నాకు ఎమ్మెల్యేగా ఇక్కడున్నా అక్కడున్నా నాకు ఓటేస్తారు, నాది కాదు. మీ ఇల్లు బాగుపడాలా, మీ ఊరు బాగుపడాలా, మీ ప్రాంతం బాగుపడాలంటే ఇక్కడ కంపల్సరీగా, ఇందాక ఒక సోదరి చెప్పింది 10,000 పాపులేషన్ ఉండబోతుందని. అంటే 2,000 ఇల్లు ఇంటికి 3 మంది వేసుకుంటే 7,500 మంది ఇక్కడ నివసిస్తే 3 వార్డులు ఇక్కడే వస్తాయి. 3 వార్డు కౌన్సిలర్లు ఎక్కడ ఉంటే పనులు కాకుండా ఎక్కడికి పోతాయా? పనులు కాకుండా అది ఆలోచించండి. ఫస్ట్ మీ ఓటు విలువ మీకు తెలియటంలా. మీ ఓటును మీరు ఇక్కడ మార్చండి. అందరు నాయకులు, తెలుగుదేశం, వైసీపీ, బీజేపీ, జనసేన అందరు నాయకులు ఇక్కడికే వస్తారు. కాబట్టి ఆ విధంగా కూడా ముందుకు పోవాలనే ఆలోచనతో మీ అందరికి కూడా తెలియజేస్తూ